పాకిస్తాన్ సైన్యాన్ని బలూచ్ తిరుగుబాటుదారులు టార్గెట్గా పెట్టుకున్నారు. పాక్ ఆర్మీపై బిఎల్ఏ రెబల్స్ వరుస దాడులు మొదలుపెట్టారు. కాగా గత 2 రోజుల్లో దాదాపు 30 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను బలూచ్ తిరుగుబాటుదారులు హతమార్చారు. మొత్తానికి పాకిస్తాన్ సైన్యానికి బలూచ్ తిరుగుబాటుదారులు కొరకరాని కొయ్యలుగా మారారు. బలూచ్ తిరుగుబాటుదారులను కట్టడి చేయడంలో పాకిస్తాన్ ఆర్మీ ఫెయిల్ అయింది. దీంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రెబల్స్ రెచ్చిపోతున్నారు. వీలైన చోట్ల హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడం ప్రారంభించారు. గత 2 రోజులుగా దాదాపు 30 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను బలోచ్ తిరుగుబాటుదారులు హతమార్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఓ పోస్ట్ కూడా పెట్టింది. తొలి రోజున కలాత్లోని నిమ్రా క్రాస్ వద్ద ఒక హింసాత్మక ఘటనకు పాల్పడింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ సైనికులను తరలిస్తున్న ఒక వాహనాన్ని టార్గెట్గా చేసుకుని దాడి చేసింది. కాగా ఈ దాడిలో 27 మంది సైనికులు చనిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ నుంచి క్వెట్టాకు సైనిక దళాలను సదరు బస్సు తీసుకువెళ్తుండగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్ దాడి చేశారు. కాగా మరో ఘటనలో 2 పాక్ సైనికులను బలోచ్ తిరుగుబాటుదారులు హతమార్చారు. క్వెట్టాలోని హజర్గంజ్లో ఈఐడి పేల్చివేశారు బలోచ్ తిరుగుబాటుదారులు. ఈ ఘటనలో 2 సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే ఖజినా ప్రాంతంలో మరో ఈఐడి పేల్చివేశారు. ఈ ఘటనలో 4 సైనికులు హతమయ్యారు. కాగా పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో బలోచ్ తిరుగుబాటుదారుల దాడులు పెరిగాయి. జనవరి నుంచి జూన్ వరకు లెక్కలు తీస్తే బలోచ్ రెబెల్స్ మొత్తం 286 దాడులు చేశారు. అయితే ఈ దాడులన్నీ ఒకే విధంగా లేవు. రకరకాల వ్యూహాల్లో బలోచ్ రెబెల్స్ దాడులు చేశారు. అలాగే వివిధ రకాల వ్యూహాలను కూడా అమల్లోకి తీసుకువచ్చారు. కాగా వీటిల్లో 3 ఆత్మాహుతి దాడులు కూడా ఉండడం విశేషం. కాగా బలోచ్ రెబల్స్ చేసిన మొత్తం దాడుల్లో ఇప్పటి వరకు 700 మందికి పైగా చనిపోయారు. ఈ దాడుల క్రమంలో ఏకంగా 133 వాహనాలను టార్గెట్గా చేసుకుంది. సదరు వాహనాలపై మెరుపు దాడులు చేసింది. అంతేకాదు ప్రయాణికులతో వెళ్తున్న ఒక రైలును కూడా హైజాక్ చేసింది. అంతేకాదు ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రాంతాలను పాకిస్తాన్ నుంచి బలోచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. బలోచిస్తాన్లో కొంతకాలంగా వేర్పాటువాద ఉద్యమాలు తీవ్రతరమవుతున్నాయి. ఇస్లామాబాద్ పాలకుల నిర్లక్ష్య ధోరణే బలోచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాల పుట్టుకకు కారణంగా చెబుతున్నారు రాజకీయ, సామాజిక పరిశీలకులు. పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలో ఉండే బలోచిస్తాన్ విస్తీర్ణంలో పెద్దదే. అంతేకాదు బలోచిస్తాన్ భౌగోళికంగా చాలా కీలక పాత్రలో ఉంది. పాకిస్తాన్ భూభాగంలో 44% ఆక్రమించుకుని ఉంటుంది బలోచిస్తాన్. అయితే ఇక్కడి నేల వ్యవసాయానికి అనువుగా లేదు. బలోచిస్తాన్ మొత్తం ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తూ ఉంటుంది. అయితే బలోచిస్తాన్లో సహజ వనరులు ఎక్కువ. పెద్ద ఎత్తున ఖనిజాలు ఇక్కడ పోగుపడ్డాయి. యావత్ పాకిస్తాన్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిలో బలోచిస్తాన్ది 2వ స్థానం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నప్పటికీ బలోచిస్తాన్ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి విషయంలో బలోచిస్తాన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందాన ఉంది. దీంతో తొలిసారిగా 1948లో బలోచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం ప్రారంభమైంది. ఏమైనా బలోచ్ తిరుగుబాటుదారులు ఇస్లామాబాద్ పాలకులకు చుక్కలు చూపిస్తున్నారు.